6 నెలలుగా పొటాన్చెరువులో జరుగుతున్న అన్ని విషయాలు కమిటీ ముందు వివరించినట్లు కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టకపోవడంపై ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. పొటాన్చెరువులో 6 నెలల నుండి జరుగుతున్న అన్ని విషయాలు కమిటీ దృష్టికి తీసుకువెళ్లామని, కమిటీ అన్ని విషయాలు కూలంకుషంగా విన్నదని, కమిటీ కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటుందని భావిస్తున్నామని అంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో ఫేస్ టు ఫేస్. పటాన్చెరువు ఘటన పైన కూడా ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు కమిటీ చైర్మన్ ఆది శ్రీనివాస్ ముందు అటెండ్ అయ్యారు. ప్రధానంగా ఈ అంశం పైన మనతో మాట్లాడి కాటా శ్రీనివాస్, సో ఏం జరిగింది, పటాన్చెరువు సంబంధించి కూడా ఏం జరిగింది, కొత్త పాత నేతల మధ్య కావచ్చు, బీఆర్ఎస్ నుంచి గూడెం మైపాల్ రెడ్డి రావడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఆయన చేరికను మీరు అడ్డుకుంటున్నారు, చేరిక ముందు నుంచి కూడా ఇప్పుడు అధికారిక కార్యక్రమాలకు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ అడ్డుకుంటున్నారు కూడా ఆయన ప్రధానంగా ఆయన స్టేట్మెంట్ చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరమైనా పార్టీ అయినా ఏం ఆలోచన చేస్తుంది, 4 నాయకులు కలిస్తే పార్టీ ఎట్లయినా కానీ స్ట్రెంత్ కావాలని ఆలోచన చేస్తుంది. కానీ అక్కడ నాయకులను తీసుకున్న తర్వాత అక్కడ స్ట్రెంత్ అవ్వట్లేదు. పార్టీ రోజు రోజు పరిస్థితి నీరుగారిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఎందుకనంటే ఎమ్మెల్యే గారు పార్టీలో వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ అనుకున్నట్టు గ్రౌండ్ లెవెల్లో లేదు. అక్కడెక్కడ కూడా ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకో, బ్లాక్ ప్రెసిడెంట్లకో, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకో ఎవరు కూడా ఇంటిమేషన్ ఏ కార్యక్రమాల్లో చేయట్లేదు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళతోనే కలిసి పనిచేస్తున్నాడని ఒకటి అక్కడ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇంటిమేషన్ ఉండట్లేదు. కాబట్టి దాంట్లోనే నిరసన వ్యక్తం చేసిరు. దాంట్లో క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. ఇప్పుడు అది ప్రజల భవనము, అది ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ భవనం, అది అందులో ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాలి. ఆ ఫోటో అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి ఫోటో పెట్టడం జరిగింది. అది జరిగిన సంఘటన. మీరు అది ప్రజాభవనం అని చెప్తున్నారు, ప్రభుత్వ భవనం అని చెప్తున్నారు. ఆయన సొంత ఇల్లు, ఫోటోని అడ్డు పెట్టుకుంటున్నారు. అభిమానం వేరు, రాజకీయం వేరు. అదే రాజకీయాన్ని తెర మీకు తీసుకొచ్చి ఉసిగొల్పి దాడులు చేపిస్తున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంట్ చేస్తుంది. అది సొంత ఇల్లు, సొంత నివాసం ఎట్లా అవుతుందన్న, అది ప్రజలతోని గవర్నమెంట్ కట్టించిన భవనం. అది క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజల భవనం, అది గవర్నమెంట్ సంబంధించిన భవనం. అది మరి అలా ఆ భవనంలో అది క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి కదా. అది దాన్ని నా సొంత ఇల్లు అని ఎట్లా అంటారు? సొంత ఇల్లు నువ్వు పెట్టుకోకపో, అది నీ ఇష్టం, అది నీ సొంత అభిప్రాయం. కానీ అది ఉన్నటువంటి గవర్నమెంట్ భవనం కాబట్టి అందులో మా ముఖ్యమంత్రి గారి ఫోటో పోనీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటో ఎట్లుంటుంది? దాన్నే మా కార్యకర్తలు అందరూ కూడా లేదు, మన ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, అది మన భవనం, అది గవర్నమెంట్ సంబంధించిన భవనం అనేది వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి పెట్టారు అంతే. ఈ కమిటీ ముందు హాజరయ్యారు ఆది శ్రీనివాస్ కావచ్చు, నిన్న కూడా ఆయనతో చర్చలు జరిపారు. అసలు ఏం చెప్పారు కమిటీ, మీరు ఏం నిర్ణయించబోతుంది, మీరు అసలు అక్కడ ఇట్లాంటి అంశాలు చెప్పారు కమిటీ? అదే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా పటాన్చెరువులో ఏ మాదిరిగా ఉంటుందో, ఏ మాదిరిగా ఉందో, ఏం పరిస్థితులలో ఉందో అని చెప్పడం జరిగింది. కార్యకర్తల ఆవేదన ఏందో కూడా తెలియజేయడం జరిగింది. జరిగినటువంటి సంఘటనలు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా తృప్తంగా వాళ్ళకి అన్ని చూపించి చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు. తన వివరణ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ పిలిచి మాట్లాడినాక మళ్ళీ ఇంకేమంటే విచారణ ఇస్తారు. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఇతర నియోజకవర్గాల్లో వచ్చి తర్వాత సర్దుమణిగా కలిసి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి మధ్య సమన్వయం పరిచి అక్కడ పార్టీ కోసం పనిచేయమంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నా. నన్ను అడిగారు నా వివరణ, తన వివరణ అడిగిన తర్వాత కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉంటాం. వాళ్ళ తర్వాత నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను చెప్తాను దాని వివరణ ఏమంటే. రైట్. ప్రధానంగా ఏదైతే పటాన్చెరువు అంశానికి సంబంధించి కూడా గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి తన అనుచర గణానికి సంబంధించిన పోస్టులు కావచ్చు, పదవులు కావచ్చు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇక దాన్ని ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించిన ఆ ఫోటో ఉన్నదో అది అధికారిక భవనంలో అట్లాంటి ఫోటో పెట్టడం వల్లే తన కార్యకర్తలంతా కూడా ఆ క్యాంపు కార్యాలయం పైన కూడా దాడి చేయవలసి వచ్చింది. ఇక ఈ అంశం పైన కూడా కమిటీ చైర్మన్ ఆది శ్రీనివాస్ కావచ్చు, పిసిసికి సంబంధించిన ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆ తుది నిర్ణయమే ఉంటుంది. తను నిర్ణయించిన దాని ప్రకారం కూడా తాను పార్టీ కోసం పనిచేస్తానని కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కవర్ పర్సన్ మనోజ్ హరీష్, ANN న్యూస్, హైదరాబాద్. తప్పుడు